కేథలిక్ల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు సార్. ప్రపంచ దేశాధినేతలందరూ కూడా సంతాపం వ్యక్తం చేసిన పరిస్థితి. సో ప్రొఫెసర్ గారు, పోపు ప్రత్యేకత ఏంటి అండ్ నెక్స్ట్ పోపుని ఎన్నుకునే విధానం ఏంటి? అంటే ఈ పోప్ ఫస్ట్ లాటిన్ అమెరికన్, నేను చదివిన మేరకు, నేనేమి ఎక్స్పర్ట్ కాదు క్రిస్టియన్ అఫేర్స్లో, కానీ నేను చదివిన మేరకు ఇది ఫస్ట్ లాటిన్ అమెరికన్, అర్జెంటీనాకు చెందిన వ్యక్తి. చాలా సామాన్య జీవితం నుంచి వచ్చాడు. నేపథ్యం కూడా అంటే స్వీప్ చేశాడు, అంటే స్వీపర్గా కూడా పనిచేశాడు. తర్వాత ఒక నైట్ క్లబ్లో బౌన్సర్గా పనిచేశాడు. కెమిస్ట్రీ చదివాడు. తర్వాత ప్రీస్ట్గా మారి 2005లోనే పోప్ కావాలి, కానీ 2013లో పోప్ అయ్యారు. సో ఆయన నేపథ్యానికి తగినట్టుగానే జీవించాడు. సో ఆయన ప్రత్యేకత ఏంటంటే, పోపు ఉపన్యాసాల్లో కూడా మనం విన్నాం కూడా, అంటే స్ట్రిప్ అవే ద పాంప్, రిటర్న్ టు ద గాస్పెల్. అంటే ఈ హంగులు ఆర్భాటాలు వదిలేయండి, దేవుడు చెప్పిన మాటలకు అంకితం కండి. ద స్ట్రిప్ అవే ద పాంప్, రిటర్న్ టు ద గాస్పెల్. అంటే రూట్స్ ఆఫ్ ద రిలీజన్లోకి వెళ్ళండి, ఈ ఆర్భాటాలు హంగులు ఇవి వద్దు అని రోమన్ క్యాథలిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఫాలోవర్స్కు చెప్పేవారు. సో అందువల్ల తాను పోప్గా ఉన్న కోట్లాది మంది ప్రపంచవ్యాపిత రోమన్ క్యాథలిక్లకు ఆరాధ్య దైవంగా ఉన్నా కూడా అతి సాధారణమైన జీవితం గడిపాడు. గెస్ట్ హౌస్లో ఉండేవాడు. పెద్ద పెద్ద ప్యాలెసెస్ రిజెక్ట్ చేసేవారు. ఎకానమీ క్లాస్లో, ప్రత్యేక చార్టర్లో మన రాజకీయ నాయకులు వెళ్తూ ఉంటారు ప్రజల డబ్బుతో, కానీ ఆయన ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేసేవారు. ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేయడమే కాకుండా తన ఫుడ్ తాను కుక్ చేసుకునేవారు. సో ఆ రకమైన నిరాడంబరమైన జీవితాన్ని గడపడం ఆయన మొదటి ప్రత్యేకత. రెండవ ప్రత్యేకత ఏంటంటే చర్చ్లో రిఫార్మ్స్. సో ఈ పోప్ అన్న మాటలు ఏంటంటే, చర్చ్ ఈజ్ నాట్ ఏ మ్యూజియం, ఇట్ ఈస్ ఎ లివింగ్ థింగ్. అంటే చర్చ్ అనేది ఒక మ్యూజియం కాదు, ఒక సజీవమైనటువంటిది. సజీవమైనది ఏదైనా మార్పు చెందుతూ ఉండాలి. సో చర్చ్ కూడా మారుతున్న ప్రపంచానికి తగినట్టుగా మారాలి అని చెప్పేవారు. చెప్పి తనకు అవకాశం ఉన్న మేరకు తన పరిధిలో మార్పులు కూడా చేశాడు. సో వాస్తవంగా చర్చ్లో రోమన్ క్యాథలిక్ ట్రెడిషన్ ప్రకారం పోప్ కావాలంటే ఎనీ రోమన్ క్యాథలిక్ మేల్ కెన్ బీ ది పోప్. సో కానీ ఉమెన్ను లీడర్షిప్ పొజిషన్లోకి ఎంకరేజ్ చేశాడు. అంటే సహజంగా మతపరమైన అంశాలలో మహిళలకు నాయకత్వంలో ఉండడం అనేది తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఎంకరేజ్ వాటికన్లో కూడా ఉమెన్ను లీడర్షిప్ రోల్స్లోకి ఎంకరేజ్ చేశాడు. అఫ్కోర్స్ అబార్షను, అలాగే ప్రీస్ట్లకు బ్రహ్మచర్యము, ఇలాంటి అంశాలపైన సాంప్రదాయవాదిగా ఉన్నప్పటికీ చాలా రిఫార్మిస్ట్ ఆలోచన సరళి కలిగిన వ్యక్తిగా పేరుగాంచాడు. ఎందుకంటే గే రైట్స్ ఇది కన్జర్వేటివ్ రిలీజియస్ ప్రపంచంలో చాలా సెన్సిటివ్ అంశం. అబార్షన్ ఎలాగైతే కన్జర్వేటివ్ చర్చ్ వ్యతిరేకిస్తుందో, సహజంగా గే వీటిని కూడా వ్యతిరేకిస్తారు. ఈవెన్ ట్రంప్ వచ్చాక కూడా మీరు గమనించండి, ట్రాన్స్జెండర్స్ పైన జరిగే పరిశోధన ప్రోగ్రామ్స్ను కూడా ఆపేశాడు. అసలు ఆర్మీలో మేల్ ఫిమేల్ ఉంటుంది తప్ప దేర్ నో అదర్ వే అని అన్నాడు. కానీ గే రైట్స్ విషయంలో కూడా చాలా రాడికల్గా మాట్లాడాడు. ఇఫ్ సంబడీ వాంట్స్ టు లీవ్ లైక్ దట్ హూమ్ ఆమ్ ఐ టు జడ్జ్ అన్నాడు. సో వాళ్ళు అలా జీవించాలనుకుంటే నేనెవరిని వాళ్ళని జడ్జ్ చేయడానికి అని పోప్ వ్యాఖ్యానించి చాలామందిని ఆశ్చర్యపరిచాడు. సో అలా రిఫార్మ్స్, ముఖ్యంగా ఈ న్యాయంలో 3 రకాల ఛాలెంజెస్ను రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎదుర్కొంది. ఒకటి, వరల్డ్ వైడ్గా ఏమవుతుంది అంటే కథోలిసిజం అంటారు, అంటే క్యాథలిక్ ట్రెడిషన్ను నమ్మడం. కథోలిసిజం యాజ్ ఎ కల్చర్, కథోలిసిజం యాజ్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్. ఇప్పుడు మతంలో చాలా సందర్భాల్లో ఉంటుంది, ఇతర మతాల్లో కూడా. ఇప్పుడు హిందూ మతంలో కూడా మీరు గమనించండి, గుడికి ఏడాదిలో ఒక్కసారి కూడా పోడు, పూజలేం చేయడు మీకు, కానీ తాను హిందూగానే జీవిస్తాడు. అందుకే సుప్రీంకోర్టు హిందూయిజం ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అని జీవన విధానం అని. సో
అలాగే క్యాథలిక్ ప్రపంచంలో కూడా వరల్డ్ వైడ్గా వస్తున్న ట్రెండ్, ముఖ్యంగా ఏషియా అండ్ ఆఫ్రికా కానీ యూరోప్లో, నార్త్ అమెరికాలో వస్తున్న ట్రెండ్ ఏంటంటే చర్చికి వెళ్ళే వారి సంఖ్య తగ్గిపోతుంది. అలాగే బ్యాప్టిజం తీసుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. అంటే పీపుల్ ఆర్ క్యాథలిక్ బై కల్చర్, అంటే సాంస్కృతికంగా వారు క్యాథలిక్స్గా జీవిస్తారు, క్యాథలిక్గానే భావిస్తారు. కానీ మతపరమైనటువంటి ఆ రెజిడిటీ, అంటే సహజంగా ఉండేటువంటి ఆ మారల్ రెజిడిటీ కావచ్చు, లేదా చర్చ్కి వెళ్ళడము, బ్యాప్టిజాన్ని స్వీకరించడము, ఇలాంటి అంశాలు తగ్గుతున్నాయి. ఏషియా ఆఫ్రికాలో పెరుగుతున్నది, ఇతర ప్రాంతాలు తగ్గుతున్నది. దీన్ని అడ్రస్ చేసేందుకు కాథలిక్ ట్రెడిషన్ విస్తరించేందుకు వీల్ చైర్లో కూడా ప్రపంచ దేశాలన్నీ పర్యటించారు. చాలా ఎక్స్టెన్సివ్గా పర్యటించిన పోప్గా ఇతని పేరు. ఈవెన్ ఆసియా ఆఫ్రికాలో బాగా పర్యటించారు. ఇటీవలనే ఆసియాలో 12 డే పర్యటన కూడా జరిపాడు. ఇది మొదటి ఛాలెంజ్. అంటే తన హయాంలో వరల్డ్ వైడ్గా ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్లో మతం పట్ల ఆసక్తి తగ్గుతున్న సమయంలో, కథాలిసిజం పట్ల ఆసక్తి తగ్గుతున్న సమయంలో తన ట్రెడిషన్ను విస్తరించడానికి ఒక పెద్ద ప్రయత్నం చేశాడు. రెండవది ఏంటంటే కొన్ని చోట్ల చర్చ్లో వాటికన్లో కూడా ఫైనాన్షియల్ కరప్షన్ అనేది వెలుగులోకి వచ్చింది. దానిపైన చాలా సీరియస్గా యాక్ట్ అయ్యాడు ఫైనాన్షియల్ కరప్షన్ను నివారించడానికి. మూడోది ఏంటంటే కొన్ని చోట్ల ఈవెన్ సెక్షువల్ అబ్యూస్ ఆఫ్ మైనర్స్ కూడా రిపోర్ట్ అయ్యాయి. దాని పట్ల కూడా చాలా సాధారణంగా ఇలాంటివి మతపరమైన ప్రదేశాల్లో జరిగినప్పుడు వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, మతానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అన్న భయంతో కావచ్చు, లేదా మత పెద్దలకున్న పలుకుబడి ప్రాబల్యం వల్ల కావచ్చు, దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రత్యేకత ఏంటంటే దాయకండి, రిపోర్ట్ చేయండి అని పిలిపించాడు, ఆదేశాలు ఇచ్చాడు, రిపోర్ట్ చేయండి ఇలాంటివి జరిగితే. ఎందుకంటే ఇది ప్రీస్ట్హుడ్కి అవమానం. మీరు చేస్తున్న నీచమైన పని, మీరు ఏ లక్ష్యంతోనైతే, ఏ సంకల్పంతోనైతే బిషప్స్గా, ప్రీస్ట్లుగా బాధ్యతలు చేపట్టారో దానికే అన్యాయం చేస్తున్నారు. ఇది అన్యాయం, దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదని దాన్ని రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చాడు. దాచిపెట్టకూడదు ఎక్కడ అని. ఎందుకంటే వీల్ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్ అని చెప్పి. అందువల్ల ఒక రిఫార్మిస్ట్ లెగసీగా కాథలిక్ ప్రపంచంలో మరింత సామాన్యుడికి దగ్గరైన పోప్గా, అంగు ఆర్భాటాల్ని స్వచ్ఛందంగా త్యజించినటువంటి మత ప్రముఖుడిగా ఉన్నారు. తర్వాత ఈ వాజ్ ఎ గ్రేట్ పీస్ లవర్. సో ఎక్కడ యుద్ధాలు వ్యతిరేకించాడు, ఉక్రెయిన్ వార్ ఆగిపోవాలని పిలిపించాడు, గాజా యుద్ధాన్ని ఆగిపోవాలని పిలిపించాడు. ఇవాళ మీరు క్యాథలిక్ ట్రెడిషన్ నమ్మే ట్రంప్ చర్చికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశాక కూడా చర్చికి వెళ్ళి బైబిల్పై ప్రమాణం చేసిన ట్రంప్ ఇజ్రాయెల్ వైపే ఉన్నాడు. కానీ పోప్ ఇజ్రాయెల్ వైపు లేడు, పోప్ ఇద్దరి వైపు ఉన్నాడు. అటు ఇజ్రాయలీ డెలిగేషన్ను, ఇటు పాలస్తీనన్ డెలిగేషన్ను కలిసి యుద్ధం అనేది ఇద్దరినీ బాధిస్తుంది. యుద్ధంలో జరిగేది ఉభయల వైపు వినాశమే. అందువల్ల యుద్ధం ఆగాలి అని పిలిపించాడు. చూడండి, ఒక కేథలిక్ పెద్ద చెప్తున్నది ఏంటి, బైబిల్ పైన ప్రమాణం చేసిన ట్రంప్ చేస్తున్నది ఏంటి అన్నదానికి ఇది ఒక తేడా. అలాగే ఉక్రెయిన్ వార్ కూడా ఆగాలి అన్నాడు. సో అందువల్ల ఆయన యుద్ధాలకు వ్యతిరేకంగా ఇచ్చిన శాంతి సందేశము ప్రపంచంలో ఈరోజున్న పరిస్థితుల్లో ప్రత్యేకత. రెండవది, చాలా చోట్ల క్రిస్టియన్ వర్సెస్ ముస్లిం కాన్ఫ్లిక్ట్ చూస్తాం. ఈవెన్ మనకు ఇప్పుడు సిరియాలో చూసాం ఇదే ట్రెండ్. బంగ్లాదేశ్లో చూస్తున్నాం హిందువుల పైన, క్రిస్టియన్స్ పైన దాడి. మరీ ముఖ్యంగా క్రిస్టియన్ అండ్ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట జరుగుతుంది. ఈవెన్ కేరళలో కూడా చూసాం. ఈ ట్రైడ్ ఫర్ ఏ క్రిస్టియన్ ముస్లిం ప్రజల మధ్య ఒక సామరస్యం కొరకు, మత సామరస్యానికి కూడా ఒక ప్రతీకగా నిలిచాడు. అలాగే క్లైమేట్ యాక్షన్, ఇప్పుడు ట్రంప్ లాంటి వారు బైబిల్పై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి, ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నాడు. పర్యావరణ ఒప్పందాలను పక్కకు పెడుతున్నాడు. కానీ పోప్ క్లైమేట్ యాక్షన్, భూమిని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి, వాతావరణాన్ని పరిరక్షించాలని పిలిపించాడు. అందువల్ల ఒక హిస్టారిక్ లెగసీ ఉంది
ఈ 13 దాదాపు 12 ఏళ్ళు అనుకుంటాను. తన బలమైన ముద్ర రోమన్ క్యాథలిక్ ట్రెడిషన్ పైన వేసినటువంటి మత పెద్దగా పోప్ నిలిచిపోయాడు. ఇక మీరన్నట్లు కొత్త పోప్ ఎన్నుకోవటానికి ప్రొసీజర్ ఏంటంటే చాలా డెమోక్రటిక్ ప్రొసీజరే ఉంది. సో ఎనీ అంటే వరల్డ్ వైడ్గా కార్డినల్ అంటారు. క్రిస్టియన్ రిలీజియస్ హెరార్కీలో మీకు బిషప్ ఇలా మొదలై కార్డినల్ అంటారు. ఆ కార్డినల్స్ అంతా 80 సంవత్సరాల లోపు వయసున్న కార్డినల్స్ అందరూ వాటికన్కి వస్తారు. అంటే వాళ్ళందరూ కూడా ఓటు వేస్తారు. ఈజ్ ఎలక్టెడ్, ఈజ్ నాట్ అపాయింటెడ్ బై ఎనీబడి. ప్రజాస్వామికంగా ఎన్నికల్లో కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ ఎన్నుకుంటారు. ఆ ఎన్నిక కూడా చాలా డెమోక్రటిక్గా జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో వాళ్ళందరూ కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ ఎన్నిక సమయంలో వాళ్ళు లోపలికి వెళ్ళాక ఫోన్లు ఎలో చేయరు, కెమెరాలు ఎలో చేయరు, బయటికి వచ్చి ఎవరితో మాట్లాడకూడదు. సో వాళ్ళందరికీ ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఆ బ్యాలెట్ పేపర్ పైన వారు పేరు రాయొచ్చు, ఎవరి పేరైనా రాయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎనీ రోమన్ క్యాథలిక్ మేల్ అయితే చాలు. సో ఈ పేరు ఎవరి పేరైతే 2/3 3/2 కార్డినల్స్ ప్రపోజ్ చేస్తారో వారు పోప్గా ఎలక్ట్ అవుతారు. తర్వాత ఈ ఓటింగ్ జరిగినాక ఆ బ్యాలెట్ పేపర్లను ఒక ప్రత్యేకమైన కెమికల్తో కాలపెడతారు, ఉండనియరు. సో ఆ కాలపెట్టినప్పుడు వైట్ స్మోక్ బయటకు వచ్చిందనుకోండి, పోప్ ఎలక్ట్ అయినట్టుగా బయట ప్రపంచానికి తెలుస్తుంది. సో ఒకవేళ 2/3 ఎవరికి రాలేదనుకోండి, ఆ ఓటింగ్ మళ్ళీ జరుగుతుంది. 2/3 వచ్చేదాకా జరుగుతుంది, కొన్ని రోజుల వరకు జరుగుతుంది. అంటే నాట్ జస్ట్ ఎలక్షన్, ఒక రీజనబుల్ కన్సెన్సస్ తేవటానికి ప్రయత్నం చేస్తారు. సో ఇలా ప్రతిసారి ఓటింగ్ జరిగినాక ఆ బ్యాలెట్లను ఒక స్పెషల్ కెమికల్తో కాలపెడతారు, ఎందుకది ఉండకుండా. అందులోకి వెళ్ళి బ్లాక్ స్మోక్ కనుక బయటికి వస్తే ఇంకా ఓటింగ్ జరుగుతున్నట్లు, ఇంకా కన్సెన్సస్ రానట్లు, ఇంకా 2/3 ఆమోదం ఎవరు పొందనట్టు బయట ప్రపంచానికి అర్థం. 2/3 పొందినాక వైట్ స్మోక్ బయటకు వస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో వాటికన్ హాజ్ ఎలక్టెడ్ ద న్యూ పోప్ అని. ఇప్పుడు ఎవరు పోప్ అవుతారని చర్చ నడుస్తోంది. నేను చదివిన మేరకైతే 3 పేర్లు వినబడుతున్నాయి. ఒకటి ఎవరు గానాకు చెందిన పీటర్ టర్క్సన్, రెండో వ్యక్తి ఫిలిప్పీన్స్కి చెందిన లూయి తాగ్లే, థర్డ్ అతను హంగేరీకి చెందిన పీటర్ ఎర్డో. ఈ పేర్లు కూడా ఎందుకు ముఖ్యమంటే, పీటర్ టర్క్సన్ కానీ లూయి తాగ్లే అంటే ఘానాకు చెందిన కానీ ఫిలిప్పీన్స్కి చెందిన వాళ్ళకి ఎలక్ట్ అయితే ఐ థింక్ ఈ విల్ బీ ది ఫస్ట్ ఏషియన్ ఆర్ ఆఫ్రికన్. ఘనాకు చెందిన వ్యక్తి అయితే ఫస్ట్ ఆఫ్రికన్ టు బీ ది పోప్. సెకండ్ అతను ఎన్నికైతే ఫస్ట్ ఏషియన్ టు బీ ద పోప్. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే, మీకు ఇలా ఆఫ్రికా కాంటినెంట్ను డొనాల్డ్ ట్రంప్ కూడా వదిలేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన గవర్నమెంట్ ఎఫిషియన్సీని పెంచే క్రమంలో బడ్జెట్ తగ్గిస్తున్నాడు, విద్యాశాఖను మూసేశాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఫారిన్ మినిస్ట్రీ పైన పడి ఫారిన్ మినిస్ట్రీ బడ్జెట్ను 50% తగ్గిస్తున్నాడు. దీంట్లో భాగంగా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉండే అమెరికా రాయబార కార్యాలయాలు మూసేస్తున్నాడు. సో ట్రంప్ డిప్లొమసీలో ఆఫ్రికా అదృశ్యమైపోతుంది. కానీ రోమన్ క్యాథలిక్ ప్రపంచం మాత్రం ఎన్నుకొని మీకు పోప్లో మొదటి వరుసలో ఒక ఆఫ్రికన్ ఉన్నాడు. సో మొదటి లాటిన్ అమెరికన్గా ఇప్పుడు అస్తమించిన పోప్ ఉంటే ఆఫ్రికన్ ఎలక్ట్ అవుతున్నాడు. లెట్ us see అంటే ఎలా అంటే ఏ మతమైనా పోపే చెప్పినట్లు చర్చ్ ఈజ్ నాట్ ఎ మ్యూజియం, ఇట్స్ ఎ లివింగ్ థింగ్. ఎవ్రీ లివింగ్ థింగ్ హ్యాస్ టు చేంజ్. అంటే సజీవంగా ఉండి ఏదైనా మార్పుకు లోను కావాల్సిందే అన్నారు. చూద్దాం ఈ కొత్తగా వచ్చేటువంటి పోప్ ఆ కొత్త సాంప్రదాయాలని, కొత్త మార్పులకు, కొత్త సంస్కరణలకు ప్రతీకగా ఉంటారో చూడాలి. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి